తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో అమరులైన వీరులకు జోహార్లు. దుబ్బాక ఈరోజు దుబ్బాక కాంగ్రెస్ పార్టీ సిఎస్ఆర్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకుని జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ప్రజలందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ 1947 ఆగస్టు 15న స్వాతంత్రం వస్తే తెలంగాణకు మాత్రము 1948 సెప్టెంబర్ 17న స్వాతంత్రం వచ్చినటువంటి పరిస్థితి. అప్పటి వరకు ఉన్నటువంటి నైజాం నవాబు తన కబంధ హస్తాలతోటి ఈరోజు తెలంగాణ మంది రైతులు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చేసి అనేకమైన నైజాం నవాబు కబందాస్తాల్లో ఉన్నటువంటి భూమిని పంచినటువంటి చరిత్ర ఈరోజు తెలంగాణ సమాజాన్ని. అప్పటి వరకు ఉన్నటువంటి స్వతంత్ర దేశంగా ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్ 17న ఈరోజు భారతదేశంలో విలీనం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం తెలంగాణ సాధించుకున్న తర్వాత మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి మొత్తం కూడా నియంత్రిత పోకడగా అప్పుడు తెలంగాణ సమాజాన్ని ఇబ్బంది పెట్టినటువంటి కాసిం రజ్వీ లాంటి ప్రభుత్వాన్ని కూలదోసి ఈరోజు తెలంగాణ సమాజం తెలంగాణలో ప్రజాప్రభుత్వం ప్రజా పరిపాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఇది మింగుడు పడినటువంటి టీఆర్ఎస్ హరీష్ రావు గారు, కేసీఆర్, కేటీఆర్ గారు ఈరోజు ప్రభుత్వం మీద విషం జిమ్ముతూ ప్రజల లోపల ఒక అపోహలు సృష్టించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా సెప్టెంబర్ 17 విమోచన దినాన్ని జరుపుకుంటా ఉంటే కొంతమంది ఏదైతే తెలంగాణ కోసం జరిగినటువంటి సాయుధ పోరాటాన్ని వక్రీకరించి ఈరోజు మతాలకు కులాలకు అంటగట్టి ఇది ముస్లింలకు హిందువులకు జరిగినటువంటి పోరాటంగా కొంతమంది చిత్రీకరిస్తున్నారు. ఎప్పుడైనా చరిత్ర పుటలో దాగుంటుంది. కేవలం వారి స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ సాయుధ పోరాటాన్ని వక్రీకరిస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ సమాజం అందరూ కూడా గుర్తిస్తూ ఉంది. ఆ స్ఫూర్తితోటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా కూడా ఈరోజు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి పసలైనటువంటి ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడితే ఖబర్దార్ అని చెప్పి టీఆర్ఎస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గంటే పాటలు అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠా ద్రావిడ ఉత్కల వంగ ఇంద్రై మాచల యమునా గంగా ఉచ్చల జలయిత రంగా తవ శుభ నామే జాయే तब शुभाशिष माये गाये तब जय गादा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे स्वतंत्र भारत की जय जय तेलंगाना जय कांग्रेस जय कांग्रेस जय तेलंगाना जय तेलंगाना